బెజవాడ కార్పొరేషన్ మీటింగ్ రణరంగమైంది. విపక్షాల నిరసనలతో కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, అసలు గొడవకు కారణం ఏంటి? విపక్షాల డిమాండ్లు ఏంటి అసలు? ఆ తరంగని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం దాదాపు 3 నెలల విరామం తర్వాత నేడు ప్రారంభమైంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ సమావేశానికి ముందు వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ దగ్గర ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఏపీ ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడం అమానుషం, తక్షణమే వారిని విడిపించాలి అని చెప్పి కూడా వాళ్ళు విపక్షం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ధర్నా చేశారు. తర్వాత కౌన్సిల్ హాల్లో ప్రవేశించారు. అయితే కౌన్సిల్ హాల్లో ప్రవేశించిన కొద్దిసేపటికే మరోసారి అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వీరపాండ్యన్ లేరు. కమిషనర్ లేని సమయంలో కౌన్సిల్ సమావేశం ఎందుకు పెట్టారు, మాకు చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మేము సందేహాలు ఉన్నాయి, మేము వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో కౌన్సిల్లో కమిషనర్ విదేశాల్లో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంలో అధికార పార్టీ ఉద్దేశం ఏమిటి అని చెప్పి కూడా వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ప్రశ్నించారు. ఈ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయండి, కమిషనర్ ఊరికి వచ్చిన తర్వాత మాత్రమే కౌన్సిల్ సమావేశాన్ని మళ్ళా ఏర్పాటు చేయమని చెప్పి విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కూడా మేయర్ మాత్రం వాయిదా వేయలేదు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్ల మీదకు దూసుకొచ్చారు. మేము వాయిదా వేయమని చెప్పి వారంతా కూడా తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. దీంతో మేయర్ పోడియం వద్ద ఇరు పార్టీలు కూడా తీవ్రంగా వాగ్వాదాన్ని చోటు చేసుకుంది. మొత్తానికి అయితే ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం అయితే కొనసాగుతుంది. వైసీపీ కార్పొరేటర్లతో పాటు టీడీపీ, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు సైతం ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. తరంగిణి. ఓకే లక్ష్మి.